జైలుకెళ్ళిన తర్వాత చాలామంది రాజకీయ నేతలు కావచ్చు, బిజినెస్ పీపులే కావచ్చు, స్టార్టింగ్ 1, 2 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డా, ఒక వారం అలా గడిచేసరికి, వారం అవుతుంది అనిపించేసరికి ఒకరితో ఇద్దరితో మమేకమవుతారు. ఇద్దరు ముగ్గురిని పరిచయం చేసుకుంటారు. వాళ్ళు కూడా ఏదో కొంచెం ఇక్కడి నుంచి బయటపడే అంత లోపు ఏదో ఒక పర్సనల్ కార్యక్రమంలో నిమగ్నం అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది కళాకారులు జైలుకి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సింగర్సో, లేకపోతే డాన్సర్సో, లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళతో వీళ్ళతో కూర్చొని పాటలు పాడతారు, నేర్పిస్తారు. ఇప్పుడు ఎవరైనా పెయింటర్స్ వెళ్ళారనుకోండి, ఇంకెవరికైనా బొమ్మలు ఎలా గీయాలో నేర్పించుకుంటారు. జస్ట్ కాలక్షేపం అంతే. అంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అయితే తప్ప వాళ్ళకి ఆ రోజంతా గడవదు. కాబట్టి ఇప్పుడు ఏంటి, రాజమండ్రిలో అంబటి గారు ఉన్నారు కాబట్టి మరి ఈయన ఏ విధంగా కాలక్షేపం చేస్తే బాగుంటుంది అని చెప్పి బయట వార్తలు రాస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. అంటే లోపలైతే ఎవరు చూడడానికి లేదు, ఆయన్ని ములాఖత్తేస్తే తప్ప, మాట్లాడితే తప్ప ఎవరికి ఏమీ తెలియదు. అండ్ జైల్లో ప్రత్యక్షంగా ఉండి ఆయన ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని మాత్రం ఎవరు చెప్పరు, ఎందుకంటే అక్కడికి మీడియా వెళ్ళదు కాబట్టి. కాకపోతే బయట కూర్చునే వాళ్ళు ఏంటంటే ఆయన అభిమానించేవాళ్ళు, ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆయన త్వరగా వస్తే బాగుండు అనుకునేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఆయన అనుచరులు, ఆయన్ని దేవుడిగా భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు మా సార్కి కాలక్షేపం అవ్వట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించేవాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వెర్షన్. ఏముంది, ఆయనకు చాలా అపారమైన నాలెడ్జ్ ఉంది కాబట్టి రోజు 10 మందిని కూర్చోబెట్టి 1 గంటో 2 గంటలో దేశ పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలి. నేరస్తులు ఉంటారు, చాలామందిని నేరాలు చేసే బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా మంచి ఉపన్యాసాలు ఇచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా కాకుండా ఇలా బ్రతకాలి, బయటికి వెళ్ళిన తర్వాత ఇలా చేయాలి, కష్టపడి బ్రతికితే మనిషికి ఎంత విలువ ఉంటుంది, ఇలాంటి పాఠాలన్నీ చెప్తే బాగుండు అని కొంతమంది అభిప్రాయం. ఇంకొంచెం సరే అది మహా అయితే 2 గంటలు చెప్తాడు. ఇంకేం చేస్తాడు, కాసేపు ఓ పూట భోజనం చేస్తాడు, ఇంకో పూట టిఫిన్ చేస్తాడు, ఇంకో పూట డిన్నర్ చేస్తాడు, ఇంకో పూట కాలకృత్యాలు తీర్చుకుంటాడు. అయినా సరే కొంచెం టైంపాస్ అవ్వడానికి ఏం చేస్తారంటే కొంతమంది మహిళా కార్యకర్తలు, అభిమానులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, సార్ డ్యాన్స్ చాలా బాగా వేస్తారు, అంటే అందరినీ కలిసి కట్టుకొని ఆడించే ఒక మంచి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్. సో అలాగే జైల్లో అయినా సరే పాపం వాళ్ళు కూడా సామాన్య ఖైదీలే. కొంతమంది తప్పు చేసి వస్తారు, కొంతమంది తప్పు చేయక వస్తారు, కొంతమంది తప్పు చేసి వచ్చాక రియలైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయని తప్పుకు అక్కడికి వచ్చి శిక్ష అనుభవించే వాళ్ళు ఉంటారు. బట్ జైల్లో ఉన్నాము అంటే మానసికంగా కుంగిపోతారు, అంటే నాకేదో జరిగిపోయింది అని. అలాంటి వాళ్ళల్లో నూతనోత్సాహం తిరిగి తీసుకురావడానికి మన అంబటి గారు అంటే తెలిసిందే, ఎప్పుడైనా మనకు సంక్రాంతి వచ్చినా, ఇంకేదైనా పండుగలు వచ్చినా అందరినీ కలుపుకొని అందరిని ఆడిస్తూ ఉంటారు. సేమ్ ఇలాగే జైలుకి వెళ్ళిన అంబటి అట్లా మానసికంగా అయ్యో నాకేదో అయిపోయింది అని కుంగిపోయే ఈ ఖైదీలని, పేద ఖైదీలో లేకపోతే ఇంకెవరినో, వీళ్ళందరినీ ఎంటేసుకొని జీవితం అంటే ఇది కాదు, ఇంకా చాలా ఉంటుంది, మీరందరూ కలిసి ఆడండి అని చెప్పి వాళ్ళ చేత లైక్ ఏదో రకంగా డ్యాన్సులు వేపిస్తున్నాడు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది ఏమో అభిప్రాయపడుతున్నారు ఇలా చేస్తే బాగుండు అని. ఏదేమైనా అంబటి గారిని అభిమానించే వాళ్ళు, ఆయన అనుచరులు, ఆయన శ్రేయోభిలాషులు, ఆయన దేవుళ్ళ చూసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మా సార్ జైలుకి వెళ్ళినా సరే మా సార్ వల్ల వాళ్ళకి ఏదో ఒకటి ఉపయోగం ఉండాలి, అంటే ఆయన ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నారు. ఇది కూడా మంచి విషయమే. ఎందుకంటే ఏమో రేపటి రోజు వాడెవడో జైలు నుంచి విడుదలైన తర్వాత ఏదో గొప్పోడు అవ్వచ్చు, ఇప్పుడు దొంగ అయి ఉండొచ్చు, రేపటి రోజు గొప్పోడు అయి ఉండొచ్చు. రేపు వాడెవడో గొప్పోడు అయినప్పుడు 10 మంది ఇంటర్వ్యూలు చేస్తే ఒకానొకప్పుడు నేను ఒక చిన్న తప్పు చేసి జైలుకి వెళ్తే అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన మాజీ మంత్రి, ఆయన వచ్చి నాకు ఇది కాదురా జీవితం, ఇలా ఉండాలి అని నేర్పాడు, ఆయన చెప్పిన మార్గంలో నేను వెళ్ళినందుకు నేను ఈరోజు ఇంతవాడిని అయ్యానని చెబితే ఆయనకి ఎంత గౌరవం. సో ఇలాగే బోల్డంతమంది, అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి కూర్చోబెట్టి చాలా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు. ఆయన చాలా ఉత్సాహంగా అందరితో కలుపుకుంటూ పోతారు. ధనికులు, పేదలు, ఆడ మగ తేడా లేకుండా అందరితో ఆడి పాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన జైలుకి వెళ్ళినా కూడా సరే అక్కడున్న మనుషుల్ని కూడా ఎంటర్టైన్ చేస్తాడు, అక్కడున్న మనుషుల్ని కూడా మోటివేట్ చేస్తాడు, అక్కడున్న మనుషుల్ని కూడా అందరినీ ఈక్వల్గా చూస్తాడని వీళ్ళు అంటున్నారు. మంచి విషయమే మరి, ఎందుకంటే ఇప్పుడు 10 మందిని మార్చాలి అంటే నేరస్తులని, ఇప్పుడు సమాజం నేరస్తులు అంటే ఎవరు, దొంగతనాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, పొడిచేవాళ్ళు, ఇంకెవరెవరెవరో ఉంటారు, ముక్కు మీద ఖర్చు పెట్టి ఎత్తుకెళ్ళే వాళ్ళు. వీళ్ళల్లో చైతన్యం నింపి సమాజాన్ని బాగు చేయగలిగే కెపాసిటీ నిజంగా అంబాసిడర్ గారికి ఉండి ఆయన చెప్పిన మాటల వల్ల నలుగురు మారితే అది ఆయన గౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో అందరూ కూడా అదే ఇబ్బడి ముబ్బడిగా ఓట్లేసి మరి మళ్ళీ గెలిపిస్తారు, మళ్ళీ మంత్రిని చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.